హాయ్ ఫ్రెండ్స్, మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నాకు ఫ్రెండ్స్ ఎక్కువగా ఎందుకుండరు, నాలో ఏదైనా తేడా ఉందా అని? కానీ నిజమేమిటంటే, మీరు బ్రోకెన్ కాదు, మీరు వింత వ్యక్తి కూడా కాదు. మీ మెదడు కేవలం కొంచెం వేరే విధంగా ఇంకా లోతుగా ఆలోచిస్తుంది. పాయింట్ 1. మీరు ఫేక్ వైబ్స్ని చాలా త్వరగా గుర్తిస్తారు. గాసిప్, డ్రామా, పైపై మాటలు ఇవి మీ మెదడుని త్వరగా అలిసిపోయేలా చేస్తాయి. ఎందుకంటే మీకు మీనింగ్ఫుల్ కనెక్షన్స్ కావాలి, కేవలం క్యాజువల్ కాన్వర్జేషన్స్ కాదు. పాయింట్ 2. మీ సోషల్ బ్యాటరీ చాలా త్వరగా డ్రైన్ అవుతుంది. ఇతరులు సరదాగా మాట్లాడుకుంటుంటే మీ మెదడు మాత్రం ప్రతి మాట, ప్రతి టోన్ని అనలైజ్ చేస్తుంటుంది. సైకాలజీలో దీనిని హై సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. ఫైనల్గా మీ ఇన్నర్ వరల్డ్ చాలా రిచ్గా ఉంటుంది. అందుకే మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ బోర్ ఫీల్ అవ్వరు. కాబట్టి మీ సర్కిల్ చిన్నదిగా ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు వెతుకుతున్నది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. మీకు కూడా ఒంటరిగా ఉండటం ఇష్టమా? అయితే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఆసక్తికరమైన సైకాలజీ ఫ్యాక్ట్స్ కోసం లిబ్రోవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.